ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధిలో జరుగుతున్నటువంటి వేదపారాయణం కార్యక్రమంలో ప్రస్తుతం శుక్లయజుర్వేద పారాయణం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్నటి రోజున సోమయాగానికి సంబంధించినటువంటి మంత్రముల యొక్క పారాయణం ప్రారంభమైంది. ఆ పారాయణ క్రమంలో నేడు శుక్లయజుర్వేద సంహితలో ఆమ్నాయం చేయబడుతున్నటువంటి విష్ణు సూక్తం అనేటువంటి సూక్తానికి సంబంధించిన మంత్రములు కూడా పారాయణ జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ సూక్తంలో ఉన్నటువంటి ఒక మంత్రం యొక్క అర్థం గురించి తెలుసుకుందాం. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమేరజాగ్సి యో అస్కాభాయదుత్తారగ్ సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణావేత్వా. ఈ మంత్రంలో 4 పాదాలు ఉన్నాయి. అందులో మొదటి పాదము విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం. ఈ వాక్యానికి అర్థం చెప్తూ సాయణాచార్యుల వారు విష్ణోః వీర్యాని కర్మాణి ప్రవోచం ప్రబ్రవీమి అన్నారు. అనగా విష్ణుమూర్తి యొక్క వీరోచిత కర్మలను గురించి నేను ప్రస్తుతిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయబడుతోంది. ఇక్కడ వీరోచిత కర్మలు అనగా ఏమి, ఎవరు వీరులు అనగా దానికి ఆనందబోధాచార్యుల వారు చెప్తున్నటువంటి భాష్యం ఏమనగా, స్వమహిమ్న సర్వాన్ దేవాన్ సర్వాన్ లోకాన్ సర్వానాత్మనః సర్వాణి భూతాని విరమతి విరామయతి అజస్రం సృజతి విసృజతి వాసయతి ఇతి వీరో భగవాన్ అని అన్నారు. అనగా తన యొక్క మహిమ చేత సర్వలోకాలను, దేవతలను, మనుష్యులను, అలాగే భూతగ్రామాన్ని కూడా సృష్టి స్థితి లయములనబడేటువంటి 3 కర్మల చేత పాలిస్తున్నటువంటి భగవానుడే వీరుడు. ఆయన యొక్క కర్మలే వీరోచిత కర్మలు అని అర్థం తెలుస్తున్నది. ఇలా మొదటి పాదంలో ఆ భగవానుడి యొక్క వీరోచిత కర్మలను గురించి ప్రస్తుతిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేసిన తరువాత ఆ వీరోచిత కర్మలు ఎటువంటివి అనేది 2వ వాక్యం నుంచి చెప్పడం జరుగుతోంది. ఈ 2వ వాక్యం ఏదనగా యః పార్థివాని విమమేరజాగ్సి అనగా ఈ 2వ వాక్యానికి అర్థం చెప్తూ ఆనందబోధాచార్యుల వారు యో విష్ణు పార్థివాని పృథివీ వికారాణి రజాంసి పృథివ్యంతరిక్షద్యులోక స్థానాని తద్బృహత్వాపేక్షయ రజోవత్ రజాంసి ఏతాని సూక్ష్మాణి విమమే నిర్మితవాన్ అనే అర్థం చెప్పారు. అనగా ఏ విష్ణుమూర్తి అయితే ఈ జగద్వ్యాపకుడిగా ఉన్నాడో ఆ జగద్వ్యాపకుడిగా ఉన్నటువంటి ఆయన యొక్క స్వరూపంతో పోలిస్తే చిన్న చిన్న రేణువులలా ఉండేటువంటి ఈ పృథివీ, అంతరిక్షము, ద్యులోకము అనబడేటువంటి 3 లోకములను నిర్మించినటువంటి పరమేశ్వరుడు భగవానుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అవతారమైనటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వీరోచిత కర్మలను గురించి ప్రస్తుతిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయబడుతోంది. ఇకపోతే 3వ వాక్యం ఏమనగా యో అస్కాభాయదుత్తారగ్ సధస్థం. ఈ వాక్యానికి అర్థం చెప్తూ సాయణాచార్యుల వారు యో విష్ణు ఉత్తరం సధస్థం దేవానాం సహవాసస్థానం ద్యులోకరూపం అస్కభాయత్ అనేటువంటి అర్థాన్ని చెప్పారు. అనగా ఏ విష్ణుమూర్తి అయితే దేవతల యొక్క నివాస స్థానమైనటువంటి స్వర్గలోకమును ఏ ఆధారము లేకపోయినా నిశ్చలంగా ఉండేట్లుగా ఏర్పాటు చేశాడో
ఆయన యొక్క వీరోచిత కర్మల గురించి ఇక్కడ నేను ప్రస్తుతిస్తాను అని ప్రతిజ్ఞ చేయబడుతోంది. ఇకపోతే తర్వాత వాక్యం విచక్రమాణస్త్రేధా. ఈ వాక్యానికి భాష్యం రాస్తూ యో విష్ణు త్రేధా విచక్రమాణ త్రిషు లోకేషు పాదత్రయం నిదధే అని చెప్పారు. అనగా ఏ విష్ణుమూర్తి అయితే త్రివిక్రమావతారంలో ఈ జగత్తునంతటినీ కూడా తన అడుగులతో కొలుస్తూ ఈ 3 లోకాల్లోనూ కూడా తన యొక్క పాదాలని స్థాపించాడో ఆయన యొక్క వీరోచిత కర్మలను గురించి ప్రస్తుతిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయబడుతోంది. అలాగే చివరి వాక్యం ఉరుగాయ అనగా ఉరుభి మహాత్మభి గీయతే ఇత్యురుగాయ అని అర్థం చెప్పారు. అనగా మహాత్ముల చేత నిత్యము పరిపరి విధములుగా స్తుతింపబడేటువంటి భగవానుడి యొక్క వీరోచిత కర్మల గురించి నేను ప్రస్తుతిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయబడుతోంది. అయితే ఈ ప్రతిజ్ఞని ఎవరు చేస్తున్నారు అని ప్రశ్నించినట్లయితే దానికి సమాధానంగా ఆనందబోధాచార్యుల వారు చెప్తున్నటువంటి విషయం ఏమనగా వేదస్యైవ ప్రవచనం వేదస్యైవ ఏవం వక్తుం శక్యత్వాత్ యుక్తతమత్వాత్ అని చెప్పారు. అనగా భగవంతుడి యొక్క వీరోచిత కర్మలని ప్రస్తుతించడానికి ఆయన యొక్క నిశ్వాస రూపమైనటువంటి వేదమునకు తప్పితే ఇంకా ఎవరికీ యోగ్యత లేదు. అంతటి యోగ్యత కలిగినటువంటి వేదము మాత్రమే ఆయన యొక్క కర్మలను గురించి చెప్పగలదు. కాబట్టి ఈ ప్రతిజ్ఞ వేదమే చేస్తోంది అని ఆ భాష్యం ద్వారా తెలుస్తోంది. ఇలా వేదము చేత పరిపరి విధాల ప్రస్తుతింపబడుతూ ఉంటాడు కాబట్టే ఆ భగవంతుణ్ణి వేదవేద్యుడు అని కూడా అంటారు. అటువంటి వేదవేద్యుడైనటువంటి విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిగా వేంచేసి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతటి దయాస్వభావం కలిగినటువంటి ఆ స్వామివారి సన్నిధిలో కూర్చుని ఇలా వేదపారాయణం చేయటం వలన అనంత పుణ్య ఫలములు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వేదపారాయణాన్ని శ్రద్ధాభక్తులతో వీక్షించి వింటూ ఈ ఫలాన్ని కూడా పొందుతారని ఆశిస్తూ ఈరోజు వేదపారాయణని సంప్రదాయానుసారం గురువందన పూర్వకంగా అలాగే వైదిక ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్నాం. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోధం ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం ప్రణమ్యాప్యం దినమణిం యోగీశ్వర శిరోమణిం సర్వజ్ఞాజ్ఞవల్క్యం తచ్ఛిష్యం కాత్యాయనం మునిం వేదాంతవేద్యం సకలాగమద్యం దయాసుధాసింధుమనంతరూపం శ్రీయాజ్ఞవల్క్యం పరిపూర్ణచంద్రం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఓం గణానాం త్వా గణపతిర్గణః హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిర్గణః
विदारं च वाजिनम् अग्नेस्तनोरासि विष्णवे त्वा सोमस्य तनोरासि विष्णवे त्वा आदित्यमासि विष्णवे त्वा श्येनाय त्वा सोमभृते विष्णवे त्वाग्नये त्वा रायस्पोषदे विष्णवे त्वा अग्नेर्जनित्रमसि वृषभो स्तः उर्वश्यस्यायुरसि पुरुरवासि गायत्रेण त्वा छन्दसा मन्थामित्रैष्टुभेन त्वा छन्दसा मन्थामिजागतेन त्वा छन्दसा मन्थामि भवतन्नः समानसौ सचेतसा अरेपसौ मायज्ञहिज्ञशिष्टं मा यज्ञपतिञ्जातवेदसौ शिवो भवतमद्यनः अग्निश्चारते प्रविष्टऋषेण पुत्रो अभिषस्ति पावा सरस्यो न सुयजायजेह देवेभ्यो हव्यग्शतमप्रयुज्यन् स्वाहा आपदये त्वा गृह्णामि परिपदये त्वा गृह्णामि तनोरप्रेषाक्वराय शक्मन्नो ज्येष्ठाय अनादृष्टमस्य न दृश्यं देवानामोदाः अनाभिषस्त्यभिषस्ति पा अनभिषस्तेन्यम् अञ्जसा सत्यमुपगेषज्ञ सुधिते माधाः अग्ने व्रतपास्वे व्रतपाः यातवा तनोर्यज्ञसामहिया मम तनोरेषा सात्वये सानो व्रतपरे व्रतान्यनो मे दीक्षा दीक्षापातिर्मन्यतामनुतपस्तपस्पतिः अग्रशुरग्रशुष्के देव सोमाप्यायतामिन्द्राद्रिकधनविदे आतुभ्यमिन्द्रप्याय
संज्ञा मेधया स्वस्ति ते देवसो सुत्या मुद्रजामशीया उग्रमचो अपावधे द्वेषं वचो अपावधे स्वाहा याते अग्निरजशया तनोर्वर्षिष्ठा गह्वरेष्ठा उग्रमचो अपावधे द्वेषं वचो अपावधे स्वाहा याते अग्नेहरिषया तनोर्वर्षिष्ठा गह्वरेष्ठा उग्रमचो अपावधे द्वेषं वचो अपावधे स्वाहा तप्तायानि मेसि भित्तायानि मेसि व्यथितमवतान्नानाथितम् दिवेऽग्नेर्नभो नामाग्ने अंगिर आयो योऽस्यां पृथिव्यामसि यत्तेना धृष्टन्नायज्ञेयं येन त्वादधे दिवेऽग्नेर्नभो नामाग्ने अंगिर आयो योऽद्वितीयस्यां पृथिव्यामसि यत्तेना धृष्टन्नामयज्ञेयं येन त्वादधे दिवेऽग्नेर्नभो नामाग्ने अंगिर आयो यस्तृतीयस्यां पृथिव्यामसि यत्तेना धृष्टन्नामयज्ञेयं येन त्वादधे अनत्वादेव वीतये सिद्ध्यसि सपत्नसाहि देवेभ्यः कल्पस्वसि यज्ञसि सपत्नसाहि देवेभ्यः शुन्धस्वसि यज्ञसि सपत्नसाहि देवेभ्यः शुम्भस्व इन्द्रघोषस्त्वावसोभिः पुरस्तात् पातु प्रजेतास्त्वा रुद्रैः पश्चात्
पादो मराजवास्त्वापिर्दक्षिणतः पादो विश्वकर्मा त्वादित्यैरुत्तरतः पादो इदमहं दत्तं मार्बहृदयज्ञान्यसृजामि सिद्ध्यस्यासि स्वाहा सिद्ध्यस्यादित्यवनि स्वाहा सिद्ध्यस्यासि ब्रह्मवनि क्षत्रवनि स्वाहा सिद्ध्यस्यासि सुप्रजावनि रायस्पोषवनि स्वाहा सिद्ध्यस्यावाह देवान् यजमानाय स्वाहा भूतेभ्यः स्वाहा ध्रुवोऽसि पृथिवीन्द्रग्रहः ध्रुवक्षितस्यन्तरिक्षं ग्रग्रहः अच्युतक्षिदासि दिवं ग्रग्रहाग्नेर्भस्मास्यग्ने पुरेशमसि युञ्जते मना उत युञ्जते धियो विप्रस्य बृहदो विपश्चिताः मिहोत्रा दधे वयुना विदे कार्यन्महि देवस्य सभितुः परिष्टुतिः इदं विष्णुर्विचक्रमे त्रेधामिदधे पदम् समोढमस्य भाग्यसुरे स्वाहा इरावते धेनुमते भूदग्रसूर्यवसिने मनावेदशस्य यस्तद्भारोदसि विष्ण एते द्वादर्था पृथिवीमभितो मयूखैः स्वाहा देवश्रुतौ देवेष्वाघोषतम् प्राची प्रेतामध्वरं कल्पयन्ति ऊर्ध्वं यज्ञन्नायतं वाजिह्वरतम् स्वाङ्गोष्ठमावरतं देवे दुर्ये आयुर्मानिर्वादिष्टं प्रजां मानिर्वादिष्टम् अत्रारमेधां वर्ष्मन् पृथिव्याः विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्य पार्थिवानि विममे रजाग्रसे यो अस्कभायदुत्तरग्रसभस्थं विचक्र
श्रेधोरुगायो विष्णवे त्वा दिवो वा विष्णु उत वा पृथिव्या महो वा विष्णु उरुरन्तरिक्षात् उभारिहस्तावसोना प्रणस्व प्रयच्छ दक्षिणादोदसव्याद्विष्णवे त्वा प्रदद्विष्णस्तव देवीर्येण मृगो न भीम कोचरो गिरिष्ठा यस्योरुषु त्रिषु विक्रमाणेष्वधिक्षियन्ति भुवनानि विश्वा विष्णोरराणामसि विष्णोष्णप्रेस्थो विष्णोस्योरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्याम् आदादेनार्यसेदमग्रक्षसो ग्रीवा अपि ग्रन्थामि बृहन्नासि बृहद्रावा बृहति मिम्राय वाचं वद रक्षोहणं बलगहनं वैष्णवीम् इदमहं तं बालकमुद्भावामि यन्नो निष्यो यममात्यो निजघाना इदमहं तं बालकमुद्भावामि यन्नः समानो यमसमानो निजघाना इदमहं तं बालकमुद्भावामि यन्नः सबन्धुर्यमसबन्धुर्निजघाना इदमहं तं बालकमुद्भावामि यन्नः स जातो यमसजातो निजघानो कृत्याङ्गिरामि स्वरालसि सपत्नः सत्ररालस्य भिमातिः जनरालसि रक्षोः सर्वरालस्य मित्रः रक्षोहणो बलगहनः प्रोक्षामि वैष्णवान् रक्षोहणो बलगहनो वर्णयामि वैष्णवान् रक्षोहणो बलगहनो वस्त्रणामि वैष्णवान् रक्षोहणो बलगहनो
तस्य त्वा समितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् पूष्णहस्ताभ्याम् आदादेनार्य सेदमहग्ररक्षसो ग्रीवा अभिगृह्णामि योऽसि यवयास्मद्वेषो यवयारातिः दिवे त्वान्तरिक्षाय त्वा पृथिव्यै त्वा शुन्धन् भागोदाः पितृशदानाः पितृशदानमसि उद्दिमग्गस्तभानान्तरिक्षं प्रणगृह्यः स्वपृथिव्याम् युतानस्त्वामारुतो मेनोतो मित्रावरुणो ध्रुवेण धर्माणा ब्रह्मणि त्वा क्षत्रमणि रायस्पोषमणि पर्योहामि ब्रह्मादृग्यः क्षत्रद्रग्यहायद्रग्यः प्रजान्द्रग्यः ध्रुवादिध्रुवोऽस्मिन्यजमान आयताने भूयात् घृतेन द्यावा पृथिवी पूर्येथामिन्द्रस्य छदिरासि विश्वजनस्य छाया परित्वागिर्वणो गिरा इमा भावन्तु विश्वताः वृद्धाय मनोवृद्धाय जुष्टा भवन्तु जुष्टायः इन्द्रस्य स्योरसेन्द्रस्य ध्रुवोऽसि ऐन्द्रमासि वैश्वदेवमासि विभोरासि प्रवाहानो वह्नेरसि हव्यवाहनः श्वात्रोऽसि प्रजेतास्तुपोऽसि विश्ववेदः उशिरासि कविरङ्गादिरसि बम्भारिः अवस्योरासि दुवस्वान् छुन्धोरासि मार्जालीयः ऋतधामासि स्वर्ज्योतिः समुद्रोऽसि विश्वव्याजा अयोस्येकापादहेरसि बुद्ध्याः सम्रालसि कृशानः परिषद्योऽसि पवमानः नभोऽसि प्रतक्वा मृष्टोऽसि हव्यसूदानः समोऽसि विश्ववेदा ऊणादिरिक्तः
यज्ञस्य प्रतिष्ठा आज्ञाय सगरा सगारस्थ सगारेण नारुद्रेण नीकेन पादमाग्नयः प्रथमाग्नयो नमो गोस्तु मामाभिग्रशिष्टा ज्योतिरसि विश्वरूपं विश्वेशान् देवानाग्रसमित् त्वग्रसोमतनोरद्भ्यो द्वेषोभ्योऽन्यकृतेभ्यः ऊर्यन्तासि वरोधग्रस्वाहा जुषाणो आत्वराज्यस्य वेदो स्वाहा आग्नेय स्वपथा राये अस्मान् विश्वानि देवयुनानि विद्वान् योऽस्मज्योराणमेनो भूयिष्ठान् तेन मुक्तिं विधेम अयं नो अग्निर्वरेव शृणो वयं मृधः पुरयेतु प्रभिन्दन् अयं वाजाञ्जयतु वाजासाता अयग्रशत्रूञ्जयतु जर्षाणः स्वाहा गुरुविष्णो विक्रामस्वोरुक्षयायणस्कृते घृतयोनेऽपि प्रयज्ञपादिन्दिरः स्वाहा देवासवितरेषते सोमस्तग्ररक्षस्वमात्वादभन् एतत्त्वन्देव सोमदेवो देवा उभागा इदां मनुष्यान् सहरायस्पोषे न स्वाहा निर्वरुणस्य पाशान्मुच्ये आग्ने व्रतपास्त्वे व्रतपाः यातवातनोर्मय्यभो एषा त्वयि या मम तनोर्मय्यभो धियग्रसामये यथन्नो व्रतपदे व्रतान्यनो मे दीक्षान्येक्षापातिरमग्रस्तानुतपस्तपस्पतिः उर्विष्णो विक्रामस्वोरुक्षयायणस्कृते घृतयोनेऽपि प्रयज्ञपाद्यन्तिरः स्वाहा आद्यन्या आगान्या उभागम् अर्वा त्वा
परो वारेभ्यः तन्वाजुषामहे देववनस्पते देवयज्ञायै देवयज्ञायै दुषन्तां विष्णवे त्वा ओषधेत्राय स्वस्वधे ते मयज्ञहिर्गणे देवं मालेख्येरन्तरिक्षं माहिर्गणे पृथिव्या सम्भवा अयज्ञहित्वा स्वधेस्ते तेजानः प्रणिनाय महते सौभागाय अतस्वन्दे वनस्पते शतवर्षो विरोह सहस्रवर्षा विभयज्ञरोहे शान्तिरन्तरिक्षशान्तिः पृथिवी शान्तिरापश्यान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः शान्तिरेव शान्तिः श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय